ఆపరేషన్ చేయించావా? బాయ్ కక్కడు పొలం పోయాడా ఊళ్ళో ఉన్నాడా? పొలం పోయాడా కానీ కానీ ఎవడో దొరగారు ఇవాళ మన గ్రామంలోకి ముడుసుపు గారు, కర్ణం గారు, ఎంఆర్ఆవు గారు వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి చిత్తు కట్టాల్సిందనే. అట్లా చిత్తు కట్టని వేడలో కాడి కింద రాని ఎద్దులు, కుక్కిరి మంచాలు, మూలన్న ముసలోళ్ళని వీళ్ళంతా రేపు నడి బజాట్లో కరకర పొద్దుపడి చేతలకి యాలు మేస్తున్నారు. ఎట్టికి ఎక్కడ మాట అంటే యాలాకోలంగా ఉంది. ఉన్నోడు 7 కాకపోతే మీదలకు కట్టొచ్చు, లేనోడు మాత్రం తప్పనిసరిగా ఈ సంవత్సరం కట్టాల్సిందనే. నా యాల్ది పొద్దుటాల్సి వేసి సాలిపోయింది. అటు పోయి ఒక మొత్తం కళ్ళు వేసుకుందామని జేబులో డబ్బులు కూడా ఏం లేవు, అయిపోయినాయి. మొత్తం ముత్తికే ఇచ్చా. ఇంటికాడ మా ఆడదాని తూము ఉంది. ఆ తూము పెట్టానా కానీ తాగట్లో పెట్టాను, తాగుతాను. అది పెళ్ళినాడు తలంచుకొని తాలుపొట్టు కట్టుకుందిలే ద్వారా. ఆ తాలుపొట్టు దానికి ఒక పిచ్చి ఉంది, ఆకొక్క వేసుకొని అదంతా కాడంతా ఇరిగిపోయి ఆ తూము మిగిలి అత్తారాన్ని తగులుకుంటారా. అది కుదకట్లు పెడతాను దొరా. అది కాదు చెప్పులున్నాయా? అబ్బో సబ్రాహ్మణులు అంటే బాగా ఉండారు, బలంగా ఉండారు ఇల్లు. అబే నా చెప్తాను. అది కాదులే దొరా, నాకు కొద్దిగా చదువు లేదు కాబట్టి తుసిపోయింది లేవా దొరా.
ఏందే సంకలోదే కట్ట ఏంటిది పంచాంగ కట్ట పంచాంగ కట్ట మీ కట్ట నా బొచ్చుల కట్ట నీ బొచ్చే కడతా గులమలు పోయి నిజమేనా అతను గుర్తు చేసావు లేదుగా మీకేనా దేవుళ్ళు ఉంది మాకు లేడు మాకు లేరంటే మదమంచిపాడు మదమంచిపాడు ఏమైనా స్వామి లేదంట కొబ్బరి చెప్పులు తినేవాడా రాముడు నువ్వు పొద్దున్న గొర్రెలు కాచుకోవడం సరిపోయా ఇంకేం ఏం మంత్రాలు చదువుతున్నావు చెప్పంటావా చెప్పు చెప్పు ఓం నమో నారాయణ మహా ఓం కేశవాయ నమః పార్వతీత్రాయ నమః వంకర్ధణవాయ నమః. అబ్బో అబ్బో చాలా ఉంది బ్రాహ్మణాలు అప్పుడు క్యామ్రాలు పక్కే బ్రాహ్మణ పాట పడుతుంది పాట మీకేనంటే ఆస్తిపాస్తులు ఉంది మాకు కూడా ఉండలేవా ఏమొచ్చిందా నీకు తింటారు కాకి చందాలు కాదా పిల్లిని తింటారు పిల్లి చందాలు అబ్బా వ్యాపనగా ఇది అంతా వట్టి తాలే కదయా తాళేంటరా జనవరి వెళ్తా జనమా వట్టి తాలే కదా ఇది కాదు ఆ గొంతులో ప్రాణం కాకపోతే ఆ కాట్లో కర్ర కాసేది
అది కాదయ్యా బేపన ఇట్రా. ఏమైంది? అయ్యో బేపన ఇట్రా ఇట్రా ఇట్రా. నాకు చెప్తా భయ ఆ ముసలి చచ్చినట్ట. ఇప్పుడు ఓ బేపన ఇట్రా 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 ఇట్రా. ఒకవేళ ఆ పుస్తకాలు పోయి నువ్వేం చదువుతున్నావు? మర్చిపోయాలి. ఇయ్యాల రేపు అయ్యో మీ ముసలి మీద చచ్చింది అనుకో, పంతులు గారు ఏమైంది? అయ్యో దండ బరువు వంగిపోతున్నాడు. ఆ ముసలమ్మ చస్తే ఆ కాట్లో కాచే కాదండి. దండ తీయమని దండ బరువు వంగిపోతున్నావు. దండ బరువే వంగిపోతుంటది. అది కాదుయా ఒట్టి తాలే కదండి ఇదంతా. ఆలేండి శారదం చెప్పరా? రకరకాలుగా కులాలు లేవు, రంగు రంగులకు మతాలు లేవు, కలిగిన వాడి
ఎరతం పాట మాదిగో ఉన్నాడు వాడు డొక్కలవాడు, డొక్కలో ఉన్నాడు వాడు మోగలవాడు, మోగలో ఉన్నాడు వాడు చపల సూర్యుడు, చపల సూర్యుడు అడుగువాడు చపల సూర్యుడు శల్యలు ఓర్వశి, ఓర్వశి పొందినాడు బ్రహ్మ, బ్రహ్మకు పుట్టినాడు వశిష్ఠుడు, వశిష్ఠుడు పుట్టినాడు చండాలి, చండాలి కుమారుడు శక్తి, శక్తి భార్య చపలాత్మ, చపలాత్మ భార్య కైవర్తి, కైవర్తి భార్య వ్యాసుడు, వ్యాసుడు పుట్టినవాడు దుశ్రాత్మ పాండవుడు. వేరేవాడు గొప్పవాడు రా, వాళ్ళెక్కడ మీరెక్కడ అటు చూసుకుంటే వాళ్ళెక్కడ వాళ్ళు మీరు
గెలుస్తాడు గాంధీ తాగనోడు గాంధీ తాగనోడు బ్రహ్మలోకం గెలుస్తాడు ఏమీ తాగనోడు యమలోకం గెలుస్తాడు అందుకని కల్లే తాగవలరా నా యాల్ది పొద్దున అనగపోయింది ఎక్కడుందో చూస్తాదండి కానీ దాన్ని కోస్త సొరకాయలేవయ్యా రాని దాన్ని ఎరగదీస్తా ఈ కట్టె పుల్లలేవా ఇటు ఎరగదిట్టిపోతులేవయ్యా రాని దాన్ని చించుతా పాత గుడ్డ పెరగలేవా ద్వారా ఎందుకు నీకు అంత కోపం ఎందుకయా ఏమయ్యా పంతులు గారు నువ్వన్నా చెప్పండి అదే ముచ్చ అబ్బో అదే స్వామి నోరు తిరక్క మా ఆయన్ని చూసారా అని పోయి భాష ఏందంటే ఇంక మా కులం మా మాటలు రాకుండా ఎట్టండి మా ఆయన నల్లగా ఉంటాడు చేతిలో కర్ర తప్పిటి పలకుంటుంది చేతులు బొడ్లో ఈ సైజు కత్తికొంటా స్వామి బుర్ర మీసాలు అసలు అంటే కత్తి స్వామి ఆ బొడ్లో ఉంటుందని చెప్పాగా నేను ఈ ఊరి ఎట్టికి అక్కడ పిల్ల నా పేరు ముత్తి అంటారు స్వామి ఎందుకంటే పొద్దున వచ్చాను మా ఆయన సాడి పెట్టడానికి మా ఆయన దేవులాడుకుంటూ వచ్చిన స్వామి యాడుంటే కనపడలేదుగా మదుగుళ్ళ పిల్లనయ్య సాములారా ఎంతో కానీ సరే కానీ పంతులు గారు మయ్య మమ్ముండారు చెప్పనివా యాడ పుట్టినా మమ్మ ఉంది కదా సామె మా పెద్దయ్య నువ్వే కదా
ఆయనకే అవ్వాలి నువ్వు పెదయ్యింది. ఆయన మా పెద్దయ్య. ఆయన పెళ్లి పెద్ద. పెళ్లి చేయమంటే దినం మంత్రాలు చేసి మా పెళ్లి చేసింది స్వామి. ఇంతమంది పిల్లలు లేరు, పీసులు లేరు, ఏమి లేరు. మా అమ్మ అమ్మాయి కూడా ఉండారు, హైమావతి అమ్మ. ఎడైనా కూర్చొని చూడ. మా తాతయ్య సంజీవ్ గారు, మై కూడా ఉన్నాడు. ఏం పేరు? చెన్నబోని చిన్నయ్య అంట. ఏం చేస్తావు స్వామి, వీళ్ళందరూ వచ్చి నా పెళ్లి చేసిండ్రు. ఇంత మటుకు పీసు లేరు, పీరకా లేరు. మా ఆయనతో చెప్తే తీరే కాదు స్వామి మా ఆయన బాధలు. చదురా భగవంతుడా మగుడు తాగు బాసు, నా మగుడు తాగు బాసు, నా పెళ్లి చేసి పెద్దలందరికీ తప్పదు నా ఉసురు, లంబో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు చీరాలెళ్ళి చీరలు తెచ్చారు, చీరలు తెచ్చారు. మాసనాసి మగుడు చీరాలెళ్ళి చీపిరి తెచ్చాడు, లంబో చీపిరి తెచ్చాడు. చదురా భగవంతుడా మగుడు తాగుబాదు, నా మగుడు తాగుబాదు, నా పెళ్లి చేసి పెద్దలందరికీ తప్పదు నా ఉసురు, లంబో తప్పదు నా ఉసురు. అందరి మొగుళ్ళు గుంటూరు వెళ్ళి గుడ్డలు తెచ్చారు, గుడ్డలు తెచ్చారు. ఆ సన్నాసి మొగుడు గుంటూరు వెళ్ళి గుడ్డలు తెచ్చారు, లంబో గుడ్డలు తెచ్చారు. నాకే తెలియదురా ఏం తెచ్చింది. ఏంది ఆయనకి సైడ్ చేస్తాను నేను పొంతులా. ఈయనంత సైడ్ చేస్తుంటా అటు. అందరూ మొగులు గుంటూరు పై గుడ్డలు తెచ్చారు, మా ఆయన గుంటూరు పై గోటం తెచ్చిండు. అమ్మాయి ఎందుకది కాదులే అంటే ఈ మధ్యలో ఎక్కడ దొరకలేదు ఏంది? గుంటూరులో అయితే బాగుంటుందని కదా మా ఆయన గుంటూరు పోయింది. గుంటూరు పోయి తెచ్చాడు వాణిలు ఎందుకది? అది తెచ్చి మూలం పెట్టిండు. అమ్మ మా ఆయన దాన్ని తీసుకొచ్చిండే, ఈ గుట్టం పెట్టి మా ఆయన ఎంత పని చేస్తాడో అని నేను అనుకుంటున్నా సామె. ఇంకేముంది, అమ్మ నీళ్ళు తోడమంటే నీళ్ళు తోడా, బో పెట్టా, తిన్నాడు. ఇక నేను హైదరాబాద్లో ముద్ద నీళ్ళు పోసుకున్న ముద్ద బూదిన చూసి ఈ ముద్ద మాకు నాశనం కానీ గొరక పెట్టి నిద్రపోతున్నాడు సామె. ఏమండి పంతులు గారు? సరే సరే అంతేలే, మేము వచ్చేళ్ళకి అన్నీ అయిపోతాయి. పరుగో పరుగు కానీ సరే కానీ ఏంటి చెప్పావు కానీ ఒక మాట చెప్పవా? మా ఆయన సందకాడ బూదిన మంచంలో పనుకుంటున్నావా? రోజు మా ఆయన సందకాడ మంచం కింద పనుకుంటాడు. ఎందుకంటూ మీరు కూడా అంతేనా? మీ ఇంట్లో మంచం పైన మంచం కింద ఎంగట్రా? నువ్వు మీ ఇంట్లో మంచం కింద మంచం పైన డాబా మీద అట్నే ఉండవు. చెన్నయ్య నీ సంగతి ఏంది? సరే కానీ అసలు ఇంటికి నీతో కోటు ఉందా? పంతులు గారు అసలు ఇంటికి వాళ్ళ ఇంట్లో గోట ఉందో లేదో అడుగు. ఇవాళ ఉంటే నాకు ఇందులో కానీ నా బాధ్యత వినండి. ఇట్లా చూస్తే నొక్కులే పోయా, ఏదో గట్టి మరి నొక్కులు పెట్టపోయా. ఎంతకాలం అంటే ఈ వ్యాపారం చేసే స్వామి? ఎన్నాళ్ళి కాపురం
వచ్చినావు ఎటు చేయటానికి నువ్వు అశే ముత్య ఏందయ్యా పంతులు గారు ఏంది మొత్తానికి అలా ఏదో ఉందా దానికి ఏందబ్బా అయినా దీనికి ఎవరు బిర్రు తీసుకొని ఇది అంతలా నేను ఇద్దంత మగోడిని ఇంత మేషాలు పెంచి ఉండనే నన్ను చూసి మా ఆశాలు కూడా అదిరిపోతారు అయినా దీనికి ఏందంట అసలు నేనంటే లెక్కలేదు కదా దీనికి ఎవరు నేను కానీ అద్దంకి అమ్మాయి మంచి అమ్మాయి కానీ కొనుక్కొని తీసుకొచ్చుకున్నందుకు ఏందా ఈ పని ఏందా అసలు నేను ఇటు వస్తేనే అటు పోతే అటు వస్తే ఇటు వచ్చింది దీంతో సంసారం ఎట్ట చేయాలంటారు ఎట్ట చేయాలి దీంతో అశే ముత్య కొట్టానండి పంతులు గారు అది చూడాల మీరు చూడు చూడు అట్టు కొట్టాడు ఈ పొద్దు వాసిపోయింది స్వామి అట్టంటారా సరే కానీ మామ పొద్దున పోతే ఊళ్ళో పోయి సాటి పెడతాను ముత్తి అని ఇప్పుడు ఇంటికి వత్తివే ఇంట్లో చూస్తే నూకలు లేప ఏం పెట్టి గింజి కాసి మామా నాగిరెడ్డి ఇంటికి పోకూడదంటే ఎవరు దొరగారింటికా ఆ దొరగారింటికి పోయినా మామా ఆయన ఏమన్నా తెలుసా ఏమండే అసలు మా పనే చేయట్లేదు మీ ఖాతా అనుకుని పోండి అన్నాడు మామ ఆయన వాళ్ళ ఖాతా అనుకోవడానికి ఇప్పుడుదే అప్పుడుదే ఖాతా ఎప్పుడు మామా మా అయ్యగారు వాళ్ళ అయ్యగారు పెట్టారా మా తాతగారు వాళ్ళ తమ్ముడికి పెట్టిండా వాళ్ళకి పెడితే నీకు పెడుతున్నా కదా ఇప్పుడు మామా వారికి పెట్టి ఈరికి పెట్టి ఇంటికి వస్తే ఇంటికాడికి వచ్చి ఇంటికాడ ముత్తుంది పెడతావు మామా ఏంది మాట్లాడదా పంతులు గారు మన ఇంట్లో 100 బస్తాలు పండిస్తారు కదా నీ దుంప దగ్గర ఎందుకు అట్ట మాట్లాడుతున్నా పరువు తెస్తాం వాళ్ళు 100 బత్తాలు ఎవరింటికాడ తెచ్చు నువ్వు మన ఇంట్లో లేవుగా మామా మన ఇంటిగా గొంతులో లేవంటే ఎవరింటికి అంటే ఇప్పుడు అడుగు పంతులు గారిని అడుగు సరే ఆ దొరగారంటే పెట్టే పోయే మరి ఇంకో దొరగారు పేరు చెప్పు మామా ఇంకో కాపు పేరు చెప్పు నాగిరెడ్డి ఇంటికి బాబాయ్ బుడ్డ ప్రెసిడెంట్ ఇంటికి బాబాయ్ నువ్వా ఆ దొరగారింటికి పోయినా మామా ఆయన ఏందో బిత్తర చూస్తున్నా నేను పోయాలికే ఇదేంటి బిత్తర చూస్తున్నా అంటే ఏంది అసలు ఇదే కదా మామా సరిగా మాట్లాడి దుంప దగ్గర నా పరువు దీపాకు నువ్వు అదే మామా ఆయన బిత్తర చూస్తా ఏందో ఒంగోని పీకుతా ఉంటాడు నేను నిలబడి చూస్తా ఉన్నా మామా ఒంగోని పీకేది ఏంది నువ్వు నిలబడి చూసేది నాకు అర్థం అవ్వలేదు అదే మామ ఇలా నాటకం వేస్తున్నారంట స్వామికాడి పోవటానికి టెంకాయ తెచ్చి టెంకాయ పీసి పీకుతా ఉన్నాడు నేను నిలబడి చూస్తా ఉన్నా యాడికమ్మే వచ్చిన ఆయన అనలేదు నేను మేరగింజలకు వచ్చిన నేను చెప్పలేదు మామ ఓరని ఇట్లా చెబుతుంటే ఏం చేయాలి సంవత్సరం కరెక్ట్ చేయి సరే కానీ మామ మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మన పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నిన్నగాక మొన్నే అయింది పెళ్ళి నిన్నగాక మొన్న అయిందంట చూడట నిన్నగాక మొన్న అయిందంటే పెళ్ళి ఏందో మాట్లాడేది నాకు అర్థం అవ్వట్లా మరి ఏందో మరి పెళ్ళి సుమారు 20 సంవత్సరాలు అయింది కదా అయితే మరి ఎప్పుడన్నా ఎన్నడన్నా ఒక్కసారి అన్నా ఒక్కసారి అన్నట్టు ఏంది
నన్ను ఎక్కడికైనా ఏ దేవుడు కడకన తీసుకుపోయినవా అని. నిన్ను ఆడికి తీసుకుపోలేదా? మొన్న శ్రీశైలం తీసుకుపోతే మొన్న హైదరాబాద్ తీసుకుపోతుంది. నేను తీసుకుపోయింది ఎక్కడనే మామా. మరి ఆడి తీసుకుపోయినావు కదా, మరి ఆడికి పోయేత్తివి. మా తిరునాళ్ళు పోయొచ్చావు, కోటికొండ పోయొచ్చావు కదా, మరి నాకేం తెచ్చినవా? అసలు ఈ ముత్య నీకు పూలు తెత్తను కదా. ఏది పూలా? మామా కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పుకు ఉన్న పువ్వులు చూడు కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పుకు ఉన్న పువ్వులు చూడు కొప్పున ఉండ పూల చూడు నీ మునపడు వలనే నడుము చూడు నడు మందం కక్కయ్య మామ సారా గీతా
సార్లు లేపావు కాలు పోయింది అక్కడికి. అయినా అలాంటి ఏం లేదు. మామా నువ్వు నా పక్కనుంటే నాకెంత ప్రేమగా ఎంత హాయిగా ఉంది మామా. పక్కన కూర్చొని చూడయ్యా. ఏందయ్యా ఆయన నా పెళ్ళ ఆయన మగుడు కదా అంటే నా పెళ్ళాడు కదా మా మగుడు నా పెళ్ళ మేమిద్దరం జిద్దుపడు. ఇప్పుడు వాళ్ళందరితో మనకి ఎందుకని నువ్వు కావాలని నీకు లెక్కలు చేత కాదు పంతులు గారు, నీకు లెక్కలు రా వదిలే. నా పిల్లం నేను ఎవరు తీసుకున్నా ఒకటి కాదు. మామా నువ్వు నా పక్క నుంచి నువ్వు లేకుంటే చీకటి మధ్యలో ఎందుకు అంత కులు కాని కాని అంటాడండి. మా మామ డబ్బులు పెట్టాడు అయిపోయింది. కొద్దిగా ఆపండి, లైట్ ఆపొద్దులే కానీ ఆపమంటే లైట్ ఆపమంటున్నావు. ఇదిగో
మీకు ఎందుకు అంత అసలు ఆపమంటే లైట్ ఆపమంటున్నామా అని. మిమ్మల్ని ఆపమన్నాలయ్యా మళ్ళా? ఎన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నావా ఆ దగ్గర నుంచి కొనుక్కొచ్చాయా మామా అయింది అయ్యా పోయిన డబ్బులకి ఇప్పుడు లైట్ పోయిన డబ్బులు ఇప్పుడు ఆ లైట్ ఆపినా చాలు చేయండి లైట్ ఆపితే బాగుండేదంట అట్లా అంటున్నాడు. వాళ్ళకి ఎందుకు అంత ఆపినావు మన ఇంతవరకు సన్నమామ లాంటి అందమంతా చూసి అందమైన ముద్ద సన్నమామలాంటి ముద్ద అబ్బాయినంతా చూసి నేను మురిచి అబ్బాయినంతా చిలకలో నేను బేకల్లమ్మా మహాశీలరా ఇదంతా మా గొప్పతనం కాదు, మా మాస్టర్ గారి గొప్పతనం ఇది. ఆయన గొప్పతనం మాకు మేము పెద్దగా పాడేవాళ్ళం కాదు, చచ్చేవాళ్ళం కాదు. ఆయన ఇచ్చే మాకు లభించింది. ఇవన్నీ మాకు తెలియదు కదా, వాస్తవంగా చెప్పాలంటే మాకు తెలియదు. ఆయన మమ్మల్ని నడిపించింది కాబట్టి ఆయన స్టేజ్ మీదకి వచ్చి ఆయనకి మేము సన్మాన కార్యక్రమం చేయాలి. మీరు దయచేసి ఒక్క 10 నిమిషాలు మీరందరూ ఇప్పుడు దాకా ఆలోచించారు. ఒక్క మాల ఆయనకి మీరు సన్మానం చేసుకుంటాం, మీరు ఆలోచించండి. అది మేము కోరేది. నువ్వు గారు రా, నీ గారు చెప్తాం మేము. అది ఎందుకంటే మాకు తెలియదు, ఏదో భగవంతుడు ఏదో చేసిండు, మేము చేసిను. మా గొప్పతనం కాదు.